విజయ్ దేవరకొండ అలాగే రష్మిక గారి మ్యారేజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీల్ పిక్స్ అడవిడి అయితే చేస్తున్నాయి. అంటే ఎంతగా అడవిడి చేస్తున్నాయి అంటే ఇక ఇన్స్టాగ్రామ్ మొత్తం వీళ్ళదే, ఫౌండర్ వీళ్ళదే అన్నట్లయితే ఆ రేంజ్ లా వైబ్రేషన్ అయితే వచ్చింది. రీసెంట్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశారు, వాళ్ళ హనీమూన్ కి సంబంధించిన వీడియో. దాంట్లో సంబంధించిన ఒక ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి వచ్చిన వ్యూస్ కానీ లేకుంటే దానికి వచ్చిన ఆ క్రేజ్ గాని చూస్తుంటే అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత క్రేజీ కపుల్స్ ఉండరేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఏ వీడియో ఇంతగా వాళ్ళ కపుల్ వీడియో ఏది పెట్టినా కూడా మిలియన్స్ లో వ్యూస్ అయితే వెళ్తున్నాయి. ఇంతటి గనం పబ్లిసిటీ అంటే ఇంతటి గనం క్రేజ్ మరి ఇంకే కపుల్స్ కూడా లేదని చెప్పాలి, ఇంక్లూడింగ్ మహేష్ బాబు గారు, నమ్రత కూడా. ఎందుకంటే ఒక వీడియో అల్లు అర్జున్ గారు కూడా అన్ని వ్యూస్ 200 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. ఒక వీడియో నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి ఏకంగా 220 మిలియన్ వ్యూస్ దాటేసాయి. సో ఈ విధంగా క్రేజీ కపుల్స్ అని చెప్పాలి. వీళ్ళ ద్వారా వీళ్ళు చాలా డబ్బులు అయితే ఎన్నైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని వ్యూస్ వచ్చిన తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ ఇద్దరికి కొలాబరేషన్స్ కి అయితే కొన్ని కోట్లు ఇస్తారు, ప్రమోట్ చేయండి అని చెప్పి. అదే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కొన్ని కోట్లు అయితే సంపాదిస్తున్నారు అని చెప్పాలి. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వారు కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా మనకి బాగానే అనిపిస్తుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. క్రేజీ కపుల్సే కదా, క్రేజీ కాదు